జుట్టు రాలడం. సో, దీనికి గైనిక్‌కి సంబంధించిన రీజన్ ఏమన్నా ఉందా అంటే, మోస్ట్ కామన్ కాజ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటది. అంటే దానికి కావాల్సినటువంటి గ్రోత్‌కి ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవటం, మైనర్ ఎలిమెంట్స్ అంటాం. అంటే సూక్ష్మంగా అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ లైక్ మనకు చూస్తే బోరాన్ కానీ, ఇంకా మెగ్నీషియం కానీ, జింక్ కానీ, బయోటిన్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్‌కి. సో, అవి డెఫిషియన్సీ వలన ఇప్పుడు మనకి సమతుల్య ఆహారం తీసుకోవట్లేదు చాలామంది. కారణం అవ్వచ్చు. కానీ గైనిక్ విషయానికొస్తే ఈ రోజుల్లో చాలామంది సఫర్ అయ్యేది మీరు వింటా ఉండుంటారు. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని. దీనివల్ల ఇది సిండ్రోమ్ అంటే చాలా రకరకాల కంప్లెయింట్స్ కలిగినటువంటి ఒక సమ్మూలనం అనమాట. అందులో ఒకటి హెయిర్ లాస్. దాంతోపాటు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం, మొటిమలు రావటం, ఆయిలీ స్కిన్ ఉండటం, వెయిట్ గెయిన్ అవ్వటం, ఇంకా మిడిల్ ఏజ్‌కి వస్తే పిల్లలు కలగకపోవటం, ఇవన్నీ కూడా దాంట్లో భాగం. సో, హెయిర్ లాస్ అంటే మనకి మేల్ హార్మోన్స్ కనుక ఎక్కువైతే మనకి బాల్డ్‌నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ మేల్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటుంది. సో, సైడ్స్ యాంగిల్స్ వెనక్కి రిసీడ్ అవ్వటం అది మనం చూస్తాం.